प्रह्लादलाददायिने हिरण्यकशिपोर्वक्षः शिलाठङ्कानकालये इतो नृसिंह परतो नृसिंह यतो यतो यामि ततो नृसिंह बहिर्नृसिंह हृदये नृसिंह नृसिंहमदिं शरणं प्रपद्ये तव करकमलवरेणखाम् अद्भुतशृङ्गं ललित हिरण्यकशिपु तनुभृङ्गा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे। करकमलवरेणखम् अद्भुतशृङ्गं दलित हिरण्यकशिपु तनुभृङ्गा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे। तव करकमल केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे। ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्री श्रीमद्वैष्णवानंद भक्ति वेदांत स्वामी प्रभुपाद की जय। श्री नरसिम्हा भगवान की जय। नरसिम्हा चतुर्दशी महामहोत्सव की जय। श्रीमद्भागवतम की जय। अनंत कोटि वैष्णव की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते नरसिंहाय। ओम नमो भगवते नरसिंहाय।
ఓం నమో భగవతే నరసింహాయ. శ్రీమద్ భాగవతం సప్తమ స్కందం, అధ్యాయం పేరు భాగవత శ్రేష్ఠులకు ప్రహ్లాదుడు, శ్లోకం 7. యదీ చెప్పండి. యదీ దాస్యసి మే కామాన్ వరాం త్వం వరదర్షభ కామానాం హృది అసంరోహం భవతః తు వృణే వరం యది దాస్యసి మే కామాన్ వరాంస్త్వాం వరదర్షభ కామానాం హృద్య సంరోహం భవతస్తు వృణే వరం యది దాస్యసి మే కామాన్ వరాంస్త్వం వరదర్షభ కామానాం హృద్య సంరోహం భవతస్తు వృణే వరం. భావము భాష్యం ఇచ్చిన అభిచరణారంద భక్తి వేదాంతం ప్రభుపాల వారు. దేవ, వరదాతల్లో శ్రేష్ఠుడా, నేను కోరిన వరంను ఇవ్వదలిచినచో నా హృదయమున ఎట్టి కోరిక కలగనట్లుగా అనుగ్రహింపుమని నిన్ను ప్రార్థింతును. భాష్యం. శ్రీకృష్ణ భగవాన్ ఎట్టి వరము నడగవలనో శ్రీచైతన్య మహాప్రభు ఉపదేశించుండిరి. నదనం నజనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాత్ భక్తిరహీతికి త్వయి. ఓ జగదీశ, నేను నిన్ను ధనమును గాని అనుయాయులను గాని అందమైన భార్యను గాని అడగను. అవన్నీ లౌకిక వాంఛలే. కానీ నేనేదైనా వరమును అడగవలసి వచ్చినచో ఏ జన్మను బడిసినప్పటికీ అన్ని పరిస్థితుల్లో నీ భక్తిలో నిల్చున్నట్లుగా అనుగ్రహింపుమని నేను ప్రార్థించుచున్నాను. భక్తులు ఎల్లవేళలా వాస్తవమైన స్థితిలోనే నిలిచియుందురు. కానీ మాయావాదులు అందుకు భిన్నముగా సమస్తమును నిరాకారముగా లేదా శూన్యముగా మార్చివేయుదురు. ఎవరునూ శూన్యముగా ఉండిపోలేరు. ఏదో కొంత అతడు పొందవలసి ఉండును. కనుకనే భక్తుడు వాస్తవ పదమున నిలిచిన వాడై ఏదో ఒకదాన్ని పొందగోరును. అతడు దేనిని పొందగోరునో ప్రహ్లాదుని వాక్యం ద్వారా చక్కగా తెలుపబడినది. స్వామి, నీ నుండి నేను వరమును అడగవలసిన ఉన్నచో నా హృదయమున విషయవాంఛలు లేనట్లుగా అనుగ్రహింపమని ప్రార్థింతును. భగవంతుని సేవించవలనని కోరిక ఎంతమాత్రము భౌతికము కాదు. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ ముఖాంకరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురున్ దినతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. యది దాస్యసి మే కామాన్ వరనుస్త్వాం వరదర్షభ కామానాం హృద్య సంరోహం భవస్తస్తు వృణే వరం. దేవా, వరదాతల్లో శ్రేష్ఠుడా, నేను కోరిన వరంను ఇవ్వదలిచినచో నా హృదయమున ఎట్టి కోరిక కలగనట్లుగా అనుగ్రహింపని నిన్ను ప్రార్థింతును. సో ఇవి ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ప్రార్థనలు. ఇవి ఇందులో ఒక శ్లోకం. సో ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి ఒక రోజు. శ్రీ నరసింహ భగవాన్ యొక్క ఆవిర్భావ తిథి, నరసింహ చతుర్దశి. సో భగవంతుడు ఆయన ఆవిర్భవిస్తూ ఉంటాడు ఎప్పుడు. ఆధ్యాత్మిక లోకం నుంచి మనందరినీ ఉద్ధరించడానికి ఈ భౌతిక లోకాల్లో వస్తూ ఉంటాడు ఆయన. శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామితో ముఖ్యంగా 6 రకాల అవతారాల గురించి వివరిస్తారు. పురుషావతారాలు అంటే గర్భోదక సాయి, కారణోదక సాయి, క్షీరోదక సాయి. కారణోదక సాయి అంటే ఇక్కడ ఈ యొక్క మహావిష్ణువు రోమరంధ్రాల నుంచి అనంత కోటి బ్రహ్మాండాలు వస్తాయి. ఆ యొక్క మహావిష్ణువు కారణోదక సాయి. తర్వాత ప్రతి బ్రహ్మాండంలో ఆయన గర్భోదక సాయిగా అంటే విష్ణువు ప్రవేశిస్తారు.
ప్రతి ఒక్కరి హృదయంలో క్షీరోదక సాయిగా ఆయన ప్రవేశిస్తారు. మనందరి హృదయాల్లో ఇప్పుడు పరమాత్మగా ఆయన క్షీరోదక సాయి విష్ణు ఉన్నారు. ప్రతి ఒక్క అణువులో కూడా ఉంటారు, పరమాణువులో కూడా. సో ఇంకా యుగావతారాలు, సత్య, త్రేత, ద్వాపర, కలియుగ యుగావతారాలు, మన్వంతర అవతారాలు. దాని గురించి పూర్తిగా మనం చర్చించట్లే, జస్ట్ అవి రకాలు. మన్వంతర అవతారాలు, లీలావతారాలు, తర్వాత గుణావతారాలు, శక్తి ఆవేశ అవతారాలు. సో చైతన్య మహాప్రభు చెప్తున్నారు, ఏ విధంగా సముద్రంలో అలలు ఎలా వస్తూ ఉంటాయో అలా భగవంతుని యొక్క అవతారాలు వస్తూ ఉంటాయి. సామాన్యమైన జనులకు చాలా వరకు అవతారం అంటే వాళ్ళకి అర్థం తెలియదు. ఇక్కడ శ్రీల ప్రభుపాల వారు వివరిస్తున్నారు, అవతారం అంటే ఏదో ఒక వేషం వేసుకోవడం కాదు, ఎవరో ఒకరు నేను భగవంతుని అయిపోవడం కాదు. అవతారం అనేది అవేదిగా ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి, ఆధ్యాత్మిక లోకం నుంచి ఈ భౌతిక లోకానికి రావడం. అంటే అవి ఉన్నాయి. రామావతారం అంటే ఇప్పుడు రాముడు లేడని కాదు, అయోధ్య ఉంది, అక్కడ ద్వారక ఉంది, అక్కడ నరసింహ భగవానుడు ఉన్నాడు అక్కడ. సో ఆ విధంగా ఆధ్యాత్మిక లోకం నుంచి ఇక విరజానది దాటి ఇక భౌతిక లోకాల్లో ఆయన లీలలు చేయడానికి రావడమే అది అవతారం. సో ఇక్కడ సామాన్యమైనటువంటి మానవులు వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు ప్రజలు. నేను ఒక అవతారం అంటే వీధికి ఒక అవతారం, ఇంటికో అవతారం, రాష్ట్రానికి అవతారం, దేశానికి అవతారం. అవతారం అనే పేరుతో మోసం జరుగుతూ ఉంది. శ్రీల ప్రభుపాల వారు చెప్తారు, ఒక పాశ్చాత్య దేశాల్లో ఒక రిపోర్టర్ వచ్చి అడుగుతారు, ఈయన అవతారం ఏ అవతారం అంటే ప్రభుపాల చెప్తారు, ఇఫ్ ఐ యూరినేట్ ఆన్ హిస్ ఫేస్ వాట్ హీ కెన్ డూ. నేను ఆయన మొహం పైన మూత్రం పోస్తాను, ఇంకోసారి చెప్పుతో కొడతానని చెప్తారు. సో ఆయన ఏం చేస్తారంటే అవతారం అనేది ఒక సామాన్యమైనటువంటి మానవుడు చేసేది కాదు, అది అంత చీప్ కాదనమాట, అంత చులకనైనటువంటిది కాదు. ఇక్కడ మనం నరసింహ భగవాన్ యొక్క అవతారం గురించి మనం చూడొచ్చు. శ్రీమద్ భాగవతంలో శుకదేవ గోస్వామి వర్ణిస్తున్నారు 7వ స్కందం భాగవతంలో ఆయన యొక్క దివ్యమైనటువంటి యొక్క ఐశ్వర్యం, ఆయన యొక్క వీర్యం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క సౌందర్యం, ఆయన యొక్క రూపం, దివ్యమైనటువంటి రూపం ఎలా ప్రకాశిస్తుంది, ఎలా అద్భుతం, అసలు సామాన్య మానవుడు ఎవరు చేయలేరు. ఆ విధంగా అట్లా ఎవరు ఈ యొక్క ఈవెన్ హిరణ్యకశిపునికి కూడా అర్థమవుతుంది ఇది ఎవరో కాదు విష్ణువే అనేసి. హిరణ్యకశిపుడు రాక్షసుడు, ఆయనకు కూడా అర్థమవుతుంది ఇది సామాన్య వ్యక్తి కాదు ఇది అనేసి. సో అవతారం అనేది ఒక సామాన్య మానవుడు తీసుకునేది కాదనమాట. కృష్ణుడు అందుకే భగవద్గీతలో చెప్తున్నాడు, అవజానాంతి మామూడా మానుషం తను ఆశ్రితం. 3లో నన్ను సామాన్య వ్యక్తిగా భావిస్తూ ఉంటారు. కొన్ని లీలల్లో ఆయన సామాన్య వ్యక్తిగా, రాముడు ఉదాహరణకు ఆయన సామాన్య, ఆయన మహాపురుషుడు, ఆయన ఆదర్శ పురుషుడు ఆయన, కానీ కొంత సామాన్య మానవంగా భావిస్తారు. ఉదాహరణ కృష్ణుడు కూడా సామాన్య మానవంగా భావిస్తారు. సో వాళ్ళు 3లు ఎందులకు ప్రజలకు అర్థం కాదంటే కృష్ణుడు చెప్తున్న భగవద్గీతలో నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత. ఇక యోగమాయ ద్వారా నేను కప్పివేయబడతాను. 3ఓయం అభిజానాతి లోకోయం అజ. ఈ 3లకు నేను అర్థం కాను యోగమాయ శక్తి ద్వారా. అందుకే కృష్ణుడు స్వయంగా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఎంతోమందికి ఆయన కృష్ణుడు దేవాదేవుడు అని తెలియదు, ఎంతోమందికి తెలియదు, చాలామందికి. అప్పుడు కూడా ఉన్నారు ఇట్లాంటి నామమాత్ర అవతారాలు. పుండరీకుడు అని ఉంది, ఆయన వాసుదేవుడు, పౌండ్రకుడు శంఖ చక్ర వదగా పద్మాలు పెట్టుకునేవాడు. సో కృష్ణుడు తన యొక్క చక్రంతో వధించి వేశాడు అతన్ని. శ్రీల భక్తివినోద్ ఠాకూర్ ఉన్నప్పుడు కూడా జరిగేది, ఆయన ఒక వ్యక్తి ఇలా పోస్ట్ చేస్తున్నాడు నేను భగవంతునని. సో అతన్ని జైల్లో బంధించడం జరుగుతుంది. ఆయన ఎన్నో కష్టాలు పెడతారు. భక్తివినోద్ ఠాకూర్ యొక్క సంతానం, మన యొక్క కుటుంబం అంతా కూడా చనిపోయేటట్టు బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి చేస్తాడు. కానీ భక్తివినోద్ ఠాకూర్ ఉదయం తర్వాత ఆయన జుట్టు మొత్తం తీసివేయడం జరుగుతుంది. అప్పుడు ఆయన శక్తి అంతా పోతుంది. సో ఆ విధంగా ఆయన ఎంతోమందిని ఈ విధంగా ఎక్స్పోజ్ చేశారంటే వాళ్ళకు చెప్పారు అతను భగవంతుడు కాదనేసి.
ఇప్పుడు ఆధునిక కాలంలో ప్రజలు చాలా మూర్ఖంగా ఉన్నారు. ఎవరో ఒక వ్యక్తి ఒక బూడిది సృష్టించినంత మాత్రాన, ఏదో ఒక అగ్ని సృష్టించినంత మాత్రాన, ఏదో కొన్ని కోరికలు తీర్చినంత మాత్రాన, 2 చేయిలా పెట్టినంత మాత్రాన, కొంచెం గడ్డం పెట్టుకున్నంత మాత్రాన, లేదంటే ఒక ఆసుపత్రి ఓపెన్ చేసినంత మాత్రాన, ఏదో సమ్ మ్యాజిక్ మంత్రజాలం ద్వారా ఎవరైనా చేయొచ్చు. మెజిషియన్ కూడా చేస్తూ ఉంటాడు ఇవన్నీ. సో అప్పుడు వాళ్ళు భగవంతుడని వాళ్ళు ఆరాధిస్తుంటారు. సో భగవంతుడు అంటే సామాన్య వ్యక్తి కాదు, ఆయన పరాశరమని చెప్తుండే. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యశ్చైవ షణ్ణాం భగ ఇతింగన. సో ఆయన 6 ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఆయన కలిగి ఉంటాడు. అసమోర్ధ్వ, ఆయనతో సమానంగా కానీ ఆయనకంటే ఉన్నతంగా ఎవరూ కలిగి ఉండరు. సో ఇక్కడ నరసింహ భగవాన్ యొక్క లీలలు చూడొచ్చు. ఇక భగవంతుడు అంటే సామాన్య వ్యక్తి కాదు ఆయన. సో ఈ విధంగా భగవంతుడు ఆయన బ్రహ్మాండాల్లో ఆవిర్భవిస్తూ ఉంటాడు. ఈరోజు మనం జరుపుకుంటున్నాం, ఇంకో బ్రహ్మాండాలు ఇంకో రోజు, ఇంకో బ్రహ్మాండాలు ఇంకో రోజు. ఈ బ్రహ్మాండాల్లో అన్నీ ఆయన అవతరిస్తూ ఉంటాడు. మన యొక్క బద్ధ జీవులను పవిత్రం చేయడం కోసం. అసలు ఎందుకు భగవంతుడు అవతరిస్తాడు? ఎన్నో కారణాలు ఉన్నాయి. భగవంతుడు ఎందుకు ఆయన లీలలు చేస్తూ ఉంటాడు, ఎందుకు ఆయన అవతరిస్తూ ఉంటాడు? కొన్ని కారణాలు అంటే మీకు ప్రశ్న, ఒక్కొక్కరు ఒకటి చెప్పొచ్చు, చాలా ఉన్నాయి. ఎందుకు ఆయన అవతరిస్తాడు? ధర్మాన్ని స్థాపించడం కోసం, ఇంకా తప్పులు సరిదిద్దడం కోసం, ఇంకా ఏమన్నారు? సృష్టిలో బ్యాలెన్స్ చేయడం కోసం, సృష్టిని సమతుల్యం చేయడం కోసం. ఇంకా ఎందుకు ఆయన అవతరిస్తూ ఉంటాడు? జ్ఞానాన్ని ఇవ్వడం కోసం. మంచి పాయింట్. తన భక్తులను కాపాడడం కోసం. అంటే ఎవరు పోవాలా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పచ్చు. రాక్షసులను సంహరించడం కోసం. ఇంకా జీవన విధానం నేర్పించడం కోసం. చాలా కారణాలు ఉంటాయి. భగవంతుడు ఒకేసారి నైక కర్మకృత్, ఆయన ఒకేసారి అన్ని కార్యాలు చేస్తాడు. ప్రభుపాదులు చెప్తారు దుష్ట శిక్షణ అంటే ఇక శ్లోకంలో భాషలో చెప్తారు, దుష్ట శిక్షణ ఆయన అక్కడ నుండి కూడా చేయొచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ సాధువుల యొక్క విరహాన్ని తీర్చడం కోసం అని చెప్తారు ఒక భాష్యంలో. సాధువులు ఎప్పుడు రక్షించబడుతూ ఉంటారు, భగవంతుడే వచ్చి రక్షించాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క శక్తి ద్వారా, ఆయన యొక్క ఇచ్ఛాశక్తి ద్వారా, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులు ఎప్పుడు నశించారని ఒక వాక్యం చెప్పాడు. ఆ వాక్యం వల్ల అందరూ రక్షించబడుతూ ఉంటారు. కానీ వాళ్ళను ఈ యొక్క విరహం నుంచి, భగవంతుని యొక్క విరహం నుంచి రక్షించడానికంటే ఇంకొక కోణంలో ప్రభుపాదులు చెప్తారు, వాళ్ళ యొక్క విరహం నుంచి రక్షించడానికి ఆయన వస్తారు. ఆయన లీలలు చేయడానికి కోసం అవతరిస్తూ ఉంటాడు. భక్తులతో ఆయన వేరు వేరు రసాలను ఆస్వాదించడానికి వస్తారు. ఉదాహరణకి ఇక్కడ నరసింహ భగవానుడు ఇది యొక్క దీనికంటే ముందు వృత్తాంతంలో వస్తుంది, వేరే స్కందంలో జయ విజయులు చతుష్కుమారులు వాళ్ళు వైకుంఠాన్ని చూడడం కోసం వెళ్తారు, విష్ణువు దర్శనం చేసుకోవడం కోసం. జయ విజయులు ద్వారపాలకులు అక్కడ వాళ్ళకు అనుమతించరు. చతుష్కుమారులు చాలా చిన్న వయసులో ఉంటారు, వాళ్ళు బాలురు. మీకు ఏమి ఉంటారు, సనక సనాతన సనందన సనత్ కుమారులు, వాళ్ళు జ్ఞానులు అని చెప్పొచ్చు. సో వాళ్ళు శపిస్తారు వాళ్ళకు, మీరు ఈ యొక్క భౌతిక లోకానికి వెళ్ళమనేసి. సో అప్పుడు విష్ణువుకు తెలుస్తుంది. సో ఇక మునుల యొక్క శాపం అది తిరిగి తీసుకోలేరు. సో వాళ్ళకి అడుగుతారు, 7 సార్లు మీరు నాకు భక్తులుగానే జన్మించవచ్చు, లేదంటే 7 జన్మలైతే, అంటే 3 జన్మలైతే మీరు ఒక రాక్షసులుగా ఉండొచ్చు అనేసి. సో అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, భగవంతుడికి విరహంలో 7 జన్మలు ఎందుకు, సరే 3 జన్మల్లో ముగించుకొని మళ్ళీ వైకుంఠానికి రావచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఒప్పుకుంటారు.
సో అదే ఎందుకంటే ఆయన వీర్య రసాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారు. శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య ఇవి ముఖ్య రసాలు. తర్వాత గౌణ రసాలు ఉంటాయి, భీభత్స, భయానక, వీర్య, ఇలా ఇంకా 7 రసాలు ఉంటాయి. సో ఈ యొక్క రసాలన్నీ కూడా భగవంతుడు ఆస్వాదిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు భక్తులే ఆ పాత్రను తీసుకోవాల్సి వస్తుంది. సో వీళ్ళు ఇప్పుడు మనం చూడొచ్చు, హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, శిశుపాల, దంతవక్ర, రావణ, కుంభకర్ణ. సో ఈ 3 జన్మల్లో ఈ యొక్క భగవంతుని యొక్క సేవకులే, ఆయన యొక్క పార్షదులే భగవంతునితో లీల చేయడం కోసం వాళ్ళు ఈ లీలలో పాల్గొనడం కోసం ఆయన చేస్తుంటారు. సో ఈ విధంగా ఆయన రసాలను ఆస్వాదించడం కోసం, రసో వైసహ రసో ఏవాయం లగ్వానందం భవతి. భగవంతుడికి ఏం పని? ఆయనకేమీ పని లేదు, అందుకే ఆయన భగవంతుడు. మనందరం పని చేయాలి. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు, నేనేమి కర్మ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆదర్శాన్ని చూపించడం కోసం నేను చేస్తాను. మనం ఏదైనా ఒక పని చేయాల్సిందే, అప్పుడే మనం బతకగలుగుతాం, మనం పోషించుకోగలుగుతాం. ఆయన పోషణ కోసం ఆయన కష్టపడాల్సిన పని లేదు. నిత్యో నిత్యానాం చేతనో చేతనానాం యోకో బహునాం యో విదిదాతి కామాన్. ఆయన పోషించాల్సిన మనందరినీ కూడా పోషిస్తున్నాడు. అనంతకోటి బ్రహ్మాండాన్ని పోషిస్తున్నాడు. ఆధ్యాత్మిక లోకాలన్నీ కూడా ఆయన నియంత్రిస్తున్నాడు. ఈ సమస్త చరాచర జగత్తును, అందరినీ, అన్ని జీవులను అందరినీ కూడా ఆయనే చూసుకుంటున్నాడు. సో ఆయనకేం అవసరం లేదు, ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు. పరాశ్య శక్తిర్ వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబల క్రియాచ. ఆయన యొక్క శక్తుల ద్వారానే అన్నీ కూడా నడిపిస్తూ ఉంటాడు ఆయన. కానీ ఆయన కూడా రసాలను ఆస్వాదించాలనుకుంటాడు. యశోదమైతో ఆయన వాత్సల్య రసాన్ని అనుభవించాడు, గోపికలతో మాధుర్య రసాన్ని, హనుమాన్తో దాస్య రసాన్ని, వేరే వేరే రసాలను ఆస్వాదించడానికి ఈ లోకానికి ఆయన లీలలు చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఆయన యొక్క పార్షదతో ఇక్కడ వీర్య రసాన్ని అనుభవించాలనుకుంటున్నాడు. ఎవరు ఆయనకు సరిపోతారు? ఆయనతో యుద్ధం చేయడానికి ఎవరు సరిపోరు? ఇంకా ఆయన లీలలు ఎందుకు చేస్తాడు? జన్మ కర్మ చమే దివ్యం ఏమం యో వేత్తి తత్వతః. సో ఆయన యొక్క జన్మలు కర్మలు మనమంతా విని పవిత్రం కావడం కోసం, మళ్ళీ ఈ భౌతిక అస్తిత్వం నుంచి రాకుండా, ఈ జన్మ మృత్యు జరావ్యాధి సాగరం నుంచి, ఈ యొక్క 84 లక్షల రకాల జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి, ఈ సంసార చక్రం నుంచి బయటపడాలంటే ఆయన యొక్క దివ్యమైనటువంటి లీలలు మనం వినాలి. సో ఆ విధంగా ఆయన ఎన్నో లీలలు చేస్తుంటాడు. ఏకో దేవో నిత్య లీలానురక్తో, అనంతమైనటువంటి లీల, ప్రతి క్షణం ఆయన లీలలు చేస్తూ ఉంటాడు, ప్రతి సెకండ్ ఆయన లీలలు చేస్తుంటాడు. ఆయన పనే లీలలు చేయడం, మన పని ఓన్లీ లీలలు వినడం. మనం లీలలు చేయకూడదు, మనం అనుకరణ చేయకూడదు. మూర్ఖులు కొందరు అనుకరణ చేస్తూ ఉంటారు, కానీ మనం ఆయన యొక్క లీలలను శ్రవణం చేయడం ద్వారా, ఆయన లీలను మనం కీర్తించడం ద్వారా, ఆయన లీలను స్మరించడం ద్వారా, ఆయన నామరూప గుణలలో నిమగ్నం అవ్వడం ద్వారా మనం ఈ భౌతిక అస్తిత్వం నుంచి మనం బయటపడతాం. మచితా మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత చిమాం నిత్య తుష్యంతి చ రమంతి చ. సో ఈ విధంగా భక్తులు నిరంతరం ఆయన యొక్క దివ్యమైనటువంటి లీలను ఆస్వాదిస్తూ ఉంటారు. ఆ భక్తులు ఆస్వాదించలేరు. ప్రత్యేకంగా ఈ భాషలో ప్రభుపాలు చెప్తారు, మాయావాదులకు ఇవి తెలియదు. మాయావాదులు ఏంటంటే అంత నిరాకారం, భగవంతుడు అంటే నిరాకారం, నిర్గుణం, అనామం, అరూపం అని చెప్తుంటారు. ఎప్పుడు మనం ఖాళీగా ఎలా ఉంటాం? సో భగవంతుని యొక్క నిరంతరం లీలలు ఆయన చేస్తుంటాడు ఆయన భక్తులతో. ఆ భక్తులకు ఈ విషయం అర్థం కాదు. ఆ భక్తులు ఇప్పుడు ఈరోజు నరసింహస్వామి ఫోటో చూసి వాళ్ళు భయపడిపోతారు, కానీ భక్తులకు ఎంతో ఆనందం. ఓ భగవంతుడు ఈ యొక్క హిరణ్యకశిపు లాంటి దుర్మార్గులను ఎవరైతే భక్తులకు హాని చేస్తున్నారో, చాలాసార్లు ఈ యొక్క హిరణ్యకశిపుడు, అది నరసింహ భగవానుడు హిరణ్యకశిపుని పేగులు చీల్చి ఆయన మెడలో హారంగా ధరించే ఫోటో చూస్తే వాళ్ళు భయపడతారు. కొన్నిసార్లు మేము గిఫ్ట్ ఇస్తూ ఉంటాం, ఆ వ్యక్తి ఇది వద్దు అంటారు, వాళ్ళు భయపడిపోతారు వాళ్ళు. కానీ భక్తులు ఆ రూపాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు, ఎంతో ఆనందిస్తూ ఉంటారు. భయం అనేది ఏమి ఉండదు, భయం పోతుంది ఆ రూపం చేస్తే భక్తులకు. కానీ ఆ భక్తులకు, మాయావాదులకు, మోసగాళ్లకు, అసురులకు, నీచులకు, దుర్మార్గులకు, ధర్మాన్ని హాని చేసే వాళ్ళకు ఈ రూపం చూస్తే భయపడిపోతారు. ఓ మాకు భగవంతుడు మేబీ వధిస్తాడేమనేసి. కానీ భక్తులు దీనిలో ఆస్వాదిస్తారు, ఈ యొక్క రూపంలో ఆస్వాదిస్తారు. భగవంతుడు ఆయన ఇచ్చినటువంటి శపథం, నమే భక్త ప్రణశ్యతే, నా భక్తుడు ఎప్పుడు నశించడు. ప్రహ్లాదుని యొక్క శుద్ధ భక్తికి ఆయన సంతృప్తి చెంది, ప్రసన్నమై
ఆయన యొక్క కోపంలో మనం చూడవచ్చు, ఎంతో ఉగ్ర రూపం ఆయనకు. బ్రహ్మాదులు, బ్రహ్మ, శివ, ఇంద్ర, చంద్ర, వరుణ, వాయు, కిన్నర, కింపురుష, చానుర, నాగులు, మనువు, ప్రజాపతులు అందరూ ఆయనకు ప్రార్థిస్తారు. నరసింహ భగవానుడు ఆయన హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఆయన శాంతి పొందాడు అనమాట. తర్వాత బ్రహ్మ ప్రహ్లాదుని వెళ్ళమని చెప్తాడు. 5 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి బాలుడు ఆయన ధైర్యంగా వెళ్తాడు. నరసింహ భగవానుడు ఆయన శిరస్సు పైన ఆయన యొక్క దివ్యమైనటువంటి హస్తాలను ఉంచుతాడు. ఆయన దివ్య జ్ఞానం వస్తుంది. ఆ దివ్య జ్ఞానంతో ఆయన దివ్యమైనటువంటి ప్రార్థనలు మనం చూడవచ్చు. శ్రీమద్ భాగవతంలో ఆయన ప్రార్థిస్తాడు. సో ఇక్కడ ఆ కోపం, ఎంత కోపం ఉంది నరసింహ భగవాన్కి. కోపంతో అందరూ వణికిపోతూ ఉన్నారు. అంటే ఈ ప్రపంచానికి చూయిస్తున్నాడు, ఈ ఎవరైతే భక్తులకు హాని కలిగిస్తారో నేను తట్టుకోలేను, వాళ్ళని నేను వధిస్తాను, నా యొక్క కూరలతో చీల్చివేస్తాను, వాళ్ళ పేగులు నేను హారంగా వేసుకుంటాను, ఎవరు కూడా భక్తులకు హాని చేయకూడదనేసి ఆయన యొక్క ఉగ్ర రూపంలో చూడవచ్చు. ఆ ఉగ్ర రూపంలో ఎంత ప్రేమ ఉంది భక్తుల పట్ల అంటే ఆయన యొక్క ప్రేమను, భక్తుల పట్ల ఉన్నటువంటి ప్రేమను ఆ కోపం ద్వారా ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ కోపం చూసి ప్రజలు భయపడతారు, దేవతలందరూ భయపడుతున్నారు చూడండి, కానీ భక్తులు భయపడరు. ఆయన యొక్క ప్రేమ ఈ విధంగా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇంకా భగవంతుడు లీలలు చేస్తూ ఉంటాడు. ఆయన ఇష్టం, ఎందుకంటే ఆయన ఇష్టం, ఆయన లీలలు చేస్తాడు. మనకు ఎందుకనేది ఏ కారణం లేకుండా పనులు కూడా ఆయన చేస్తాడు. ప్రజలు అడుగుతారు, ఎందుకు ఇలా చేస్తాడు, ఎందుకు అలా చేస్తాడు, ఆయన ఇష్టం. ఆయన నెమలి పింఛం ఎందుకు ధరిస్తారని ప్రభుపాల వారు అడుగుతారు. ఈ లైక్స్, ఆయనకి ఏది ఇష్టం ఉంటే ఆయన ధరిస్తాడు. భగవంతుడు ఒక మనకు ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, ఒక ఫోటోషాప్ కాదనమాట. ఆయన ఎలా ఉండాలంటే అలా ఉండాలనుకుంటాడు. ఆయన ప్రభుపాల చెప్తారు 84 కోట్ల జీవుల్లో ఏ రూపానైనా తీసుకోవచ్చు. అందుకని కొన్నిసార్లు చేపగా అవతరించాడు, కొన్నిసార్లు వరాహంగా అవతరించాడు. ఆ బ్రహ్మ యొక్క నాసికారంధ్రాల నుంచి ఒక చిన్న దోమగా వస్తాడు, ఆయన పెద్ద వరాహం అయిపోతాడు. కూర్మంగా ఆయన అవతరించాడు. ఎన్నో అవతారం, అంటే అన్ని జీవుల్లో ఆయన అవతరించాడు. ఏ జీవులుగా ఆయన అవతరించవచ్చు, ఏ విధంగానే ఆయన అవతరించవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆశ్చర్యకరమైనటువంటి రూపం. ఆ హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోతాడు, ఏమి అసలు ఆలోచిస్తాడనమాట. అసలు ఏమి కోరలు, ఏమి రూపం, అటు నరుడు కాదు, ఇటు సింహము కాదు. ఆయన యొక్క తేజస్సు, ఈ యొక్క భగవంతుని యొక్క ఆయన రూపం, భూమి ఆకాశాలన్నీ కూడా దద్దరిల్లిపోతున్నాయి. ఆయన యొక్క శబ్దానికి అందరూ వణికిపోతూ ఉన్నారు. హిరణ్యకశిపుడు కూడా భయపడిపోతున్నాడు. హిరణ్యకశిపుడు దేవతలందరి భయపడుతూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క వాయువును, అగ్నిని, తర్వాత ఈ యొక్క సూర్యచంద్రాల ఇలుపు తీసుకోకుండా ఆయన తపశ్శక్తితో ఆ దేవతలు చేసే పని ఆయన చేయించాడనమాట. అగ్నిదేవుడు చేసేది, వాయుదేవుడు చేసే పని కూడా ఆయన చేయించేశాడు. అంత శక్తివంతుడు ఆయన. దేవతలు ఆయనకు ప్రణామం చేస్తూ ఉన్నారు, వణికిపోతూ ఉన్నారు. అలాంటిది నరసింహ భగవాన్ యొక్క ఆ శబ్దానికి అతను వణికిపోతూ ఉన్నాడు హిరణ్యకశిపుడు. ఆయనకు అర్థమైపోతుంది మరణం ఆసన్నమైందనేసి. ఎవరు అలా అంటే ఏదో ఆయన తన బుద్ధి ద్వారా, అంటే నువ్వు సృష్టించినట్టు ఏ జీవి ద్వారా, అంటే బ్రహ్మ సృష్టించింది కాదు భగవంతుడు, బ్రహ్మనే సృష్టించాడు భగవంతుడు. నువ్వు ఏ జీవి ద్వారా కానీ, ఏ ప్రాణి ద్వారా కానీ, ఏ జంతువు ద్వారా కానీ, ఏ సమయంలో కాకుండా, భూమిపైన కాకుండా, అంటే ధరాతలం పైన కాకుండా అన్నీ చాలా చాకచక్యంగా అతను బుద్ధి గలవాడు అనుకున్నాడు. కానీ భగవంతుడు అందరికీ బుద్ధినిచ్చేవాడు ఆయనే. మనందరి బుద్ధిని మత్త స్మృతి మపోహనం, మనందరికి కూడా జ్ఞాపక శక్తిని ఇచ్చేది ఆయనే, మరిపింపజేసే ఆయన అనుకోలేదు సగం సింహం సగం నరుడు ఎలా ఉంటాడు, అలాంటిది ఇంతవరకు చూడలే ఆయన. సో భగవంతుడు చాలా చాలా, అంటే ఇలాంటి అసురులందరికంటే కూడా ఆయన మాస్టర్. అసురులందరూ అంటే ఆయన ఈ దేవతలు, అసురులు, మన జీవులు అన్నిటికంటే అతీతమైనటువంటి వాడు ఆయన. మన యొక్క బుద్ధికి, మన యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆలోచనలకు, భౌతికమైనటువంటి అస్తిత్వానికి అతీతమైన నారాయణో పరో వ్యక్త. ఆయన యొక్క రూపం దివ్యం, ఆయన యొక్క నామం దివ్యం, ఆయన యొక్క లీలలు దివ్యం, ఆయన యొక్క గుణాలు దివ్యం, ఆయన ఆలోచనలు దివ్యం, ఆయన ఇచ్ఛా దివ్యం, అన్నీ దివ్యమే.
ఏది కూడా భౌతికం కాదు. ఆయన మోహిని రూపం తీసుకున్నాడు, ఆయన ఇష్టం. ఎందుకు మోహిని రూపం తీసుకున్నాడు? ఆయన ఇష్టం. అంటే ఏది ఇష్టమున్నా చేయాలనుకుంటాడో ఆయనే భగవంతుడు. మన ఇష్టమున్నా మనం చేయలేం. మనం త్రిగుణాల్లో బంధించబడ్డాం, జన్మ మృత్యు జరావ్యాధిలో బంధించబడ్డాం. మనం అనుకుంటాం మనం ఇష్టమున్న పనులు చేయడానికి ఆలోచిస్తూ ఉంటాం, కానీ మన ఇష్టాలు ఏమి తీరవు. చూడండి, మనం అవసాన కాలంలో మనకు ఇష్టాలు ఏం తీరవు. మనం ఇష్టమున్నట్టుగా మనం ప్రవర్తించాలనుకుంటాం. మనం ఈ యొక్క సంఖ్యలతో, త్రిగుణాలతో, భౌతికమైనటువంటి ప్రకృతితో, భగవంతుని శక్తిలో మనం బంధించబడి ఉన్నాం. మనకు కనీస స్వాతంత్రం అనేది ఇవ్వబడింది. ఆ కనీస స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవాలనుకుంటాం మనం. ఏ విధంగా హిరణ్యకశిపుడు ఆ తపశ్శక్తిని అనవసరంగా ఆవులను, బ్రాహ్మణులను, వైదిక సంస్కృతిని ఎలా దుర్వినియోగం చేయాలనుకుంటున్నాడో అలా మనం కూడా, అంటే మనం అనుకోవచ్చు హిరణ్యకశిపుడు ఇప్పుడు లేరనేసి. ప్రభుపాదులు చెప్తే ఇప్పుడు కూడా ఉన్నారు, చిన్న హిరణ్యకశిపులు ఉన్నారు. ఇక్కడ హిరణ్యకశిపుడు అంటే ఏమి? అసలు నేను భోగించాలి. హిరణ్యకశిపు సాఫ్ట్ బెడ్, నేను భోగించాలా, నేను అనుభవించాలా. ఎందుకు ఈ విష్ణువు ఉన్నాడు? ఎందుకు నా యొక్క ఇంద్రియ భోగానికి ఈ విష్ణువు ఆటంకంగా కలుగుతున్నాడు నాకు? హిరణ్యాక్షుని వధించిన తర్వాత అసలు భగవంతుడు లీలలు ఇంకెందుకు చేస్తాడంటే మనం దీనిలో గుణపాఠం నేర్చుకోవడం. చాలామంది కథ వినాలనుకుంటారు, భగవంతుని యొక్క లీలలు, దశమస్కందం వినాలనుకుంటారు. బట్ ఎందుకు భగవంతుడు లీలలు చేసి ఇంకొక కారణం ఏంటంటే ఆయన లీలల ద్వారా అందరికీ ఒక గుణపాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు. దాని ద్వారా మనం నేర్చుకోవడం. ఇక చూడొచ్చు మనం ఈ యొక్క హిరణ్యకశిపుని యొక్క ఈ వృత్తాంతం లీలలు ఎన్నో మనం నేర్చుకోవచ్చు. హిరణ్యాక్షుని సంహారం తర్వాత హిరణ్యకశిపుడు ఆయన అంత్యక్రియలు జరిగిన తర్వాత వాళ్ళ యొక్క తల్లి దితి, అదితి, దైత్యుల యొక్క తల్లి దితి, దైత్యులు దేవతల యొక్క తల్లి అదితి. సో ఆమె దైత్యుల యొక్క తల్లి, ఆమె చాలా బాధపడుతూ ఉందనమాట, శోకిస్తూ ఉంది, సంతానం, కుటుంబం అంతా. సో అప్పుడు హిరణ్యకశిపుడు వాళ్ళకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఆత్మ శాశ్వతమైనటువంటిది, ఈ శరీరం తాత్కాలికమైనటువంటిది. దితికి బోధిస్తూ ఉన్నాడు అనమాట. అంటే హిరణ్యకశిపుడు అతను అసురుడు, రాక్షసుడు, విష్ణువుకు శత్రువు. ఇప్పుడు ఆయనకు కూడా ఆత్మజ్ఞానం తెలుసు. చూడండి, ఆధునిక కాలంలో ప్రభుపాదులు అదే చెప్తారు. ఇప్పుడు ఏ కాలేజీలో, ఏ స్కూల్లో ఈ ఆత్మ గురించి, శరీరం గురించి, భగవంతుని గురించి తెలిపేవాళ్ళు లేరు. అంటే హిరణ్యకశిపుల కంటే కూడా హీనమైనటువంటి వాళ్ళం. హిరణ్యకశిపునికి ఓకే, అతను తెలిసి అతను ఆయన పాటించలేదు, అది వేరే విషయం. కనీసం అతనికి తెలుసు ఆత్మ అంటే ఏమి, శరీరం అంటే ఏమి, శరీరం చనిపోయిన తర్వాత మనం బాధపడకూడదని తెలుసు ఆయనకు. ఆత్మజ్ఞానం ఇందులో ఇస్తున్నాడు. అతను ఉషీనర దేశానికి చెందినటువంటి ఒక రాజు, ఆయన పేరు ఏమంటే, ఒక రాజు స్టోరీ చెప్తాడు, కులింగ పక్షుల యొక్క స్టోరీ చెప్తాడు. వాళ్ళకు ప్యాసిఫై చేస్తున్నాడు, మీరు బాధపడొద్దు అనేసి. కానీ ఆధునిక కాలంలో చూడండి, ప్రజలకు అసలు ఈ జ్ఞానం లేదు. నేనే దేహము, నేను నాది అనే భావంతో, దేహాత్మబుద్ధితో పూర్తిగా ఉన్నాడు. ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే వాళ్ళు లేరు. అంటే హిరణ్యకశిపుని కంటే హీనంగా తయారైపోయింది ఈ యొక్క సముదాయం. వాళ్ళు ఇచ్చేటువంటి యొక్క విద్య, అంటే షండా అమర్కలు ఏదైతే వాళ్ళు స్కూల్లో బోధిస్తున్నారో అదే ఇప్పుడు బోధిస్తున్నారు. అదన్నా కొంచెం వైదిక జ్ఞానం కొందరు బోధిస్తారు, దానికంటే ఇంకా హీనమైనటువంటి బోధిస్తున్నారు. జడ విద్య మొత్తం బోధిస్తున్నారు. దాని ద్వారా అందరూ కూడా అసురుల కంటే హీనంగా తయారవుతున్నారు, జంతువుల కంటే హీనంగా తయారవుతున్నారు. జంతువులు ఏం చేస్తాయి, వాటికి కూడా కొంచెం నీతి నియమాలు అనేది ఉన్నాయి. ఆహార, నిద్ర, భయం, మైథునాదులో కూడా అవి కొంచెం నియమ నిబంధనలు పాటిస్తాయి. కొన్ని మనం డీటెయిల్గా వెళ్ళొచ్చు. కానీ ఈ యొక్క మానవ సముదాయం, ఈ యొక్క ఆధునిక జీవన విధానం ఏదైతే, ఈ పాశ్చాత్యులు ఇచ్చినటువంటి జీవన విధానం జంతు సముదాయం కంటే హీనమైనటువంటి నైతిక విలువలను కోల్పోతూ ఉంది. ముఖ్యంగా కారణం ఈ యొక్క పాశ్చాత్యులు వాడేటువంటి విద్యా విధానం, వాళ్ళ యొక్క జీవన విధానం. వైదిక సంస్కృతిలో కొందరు, ఇప్పుడు హిరణ్యకశిపుడు చూడండి, తపస్సు చేశాడు. ఇప్పుడు ఎవరైనా తపస్సు చేస్తున్నారా? గంట సేపు కూర్చోవాలంటేనే కష్టంగా ఉంది. ఆయన ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు? 30,000. 100 దేవతా సంవత్సరాలను ఇవ్వబడింది.
అంటే ఆయన యొక్క శరీరం మొత్తం ఏమంటారు దాన్ని చెదబట్టేసింది అన్నమాట. మొత్తం క్రిమి కీటకాలతో తినేసింది, ఏమి లేదు, శరీరం పోయిందన్నమాట. మళ్ళీ బ్రహ్మ వచ్చేసి ఆ ఒక మంత్రజలంతో ఆయన మళ్ళీ పునర్జీవితుడు అవుతాడు. అంటే అన్ని సంవత్సరాలు తపస్సు చేయగలిగాడు. అంటే ఎప్పుడైతే ప్రహ్లాదుడు అంటాడో హిరణ్యకశిపుని ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలని చెప్తాడు ఆయన తండ్రికి. నువ్వేం మాట్లాడుతున్నావు ఇంద్రియ నిగ్రహం కోసం అంటే, అతను 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, అంటే ఇంద్రియ నిగ్రహం చేశాడు. ఇప్పుడు తపస్సు, మెడిటేషన్, చాలామంది మెడిటేషన్ నేర్పిస్తారని అడుగుతూ ఉంటారు ప్రజలు. 3 నిమిషాలు కూడా మెడిటేషన్ ఉండదు, అక్కడ ఫోన్ వస్తుంది, తర్వాత ఏదో మనసులో ఆలోచనలు వస్తాయి, నిద్ర వస్తుంది. చాలామంది ఇక మెడిటేషన్ హాల్స్లో ఏం చేస్తారు, నిద్రపోతారు. ఎంతసేపు మెడిటేషన్ చేస్తారు? అష్టాంగ యోగ విధానంలో కూర్చోవడానికి ఎన్నో సంవత్సరాలు నేర్చుకోవాలా? తపస్సు చేయాలంటే వాల్మీకి తపస్సు చేసి 60,000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒకే దగ్గర ఉండాలి. నీరు, నిద్ర, ఆహారం త్యజించాలి. చూడండి అసురుడు ఎంత ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాడు. ఇప్పుడు కనీసం కూర్చొని తినమంటే కూడా తినలేకపోతున్నారు ప్రజలు, కూర్చోవడానికి కూడా లేదు. మీరు ప్రసాదం కూర్చొని తినండి, జంతువుల్లాగా అంటే బఫెల్లో అంటే దున్నపోతుల్లాగా మీరు నిలబడి తినకండి, కూర్చొని తినండి. ప్రజలు మేము కూర్చోలేకపోతున్నాం అంటారు. తినే సమయం ఎంత? 15 నిమిషాలు. 15 నిమిషాలు తినడానికి కూర్చోలేకపోతున్నారు. మేము మెడిటేషన్ చేస్తాం, ధ్యానం చేస్తాం ప్రజలు అడుగుతూ ఉంటారు. కానీ మీరు చూడండి వైదిక సంస్కృతిలో వాళ్ళు 1,00,000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఆహారము, నిద్ర అంటే కరెక్ట్ పర్పస్ చేయలే అతను, అది దుర్వినియోగం చేయడానికి చేశాడు. కనీసం వాళ్ళకి అంత ఇంద్రియ నిగ్రహం ఉంది. చూడండి ప్రజలకు ఇంద్రియ నిగ్రహం లేదు. ఒక నిమిషం, ఇప్పుడు మామూలుగా 5 ఉపన్యాసం వినాలంటే మనం పెట్టినాం అనుకోండి, గంట సేపు ఉపన్యాసం వినే వాళ్ళు ఎవరు లేరు, వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు షార్ట్స్ చేస్తున్నారు. షార్ట్స్ ఏంటంటే వాళ్ళ 2 నిమిషాల్లో వాళ్ళు వినాలి, 2 నిమిషాలు మొత్తం భగవద్గీత మెసేజ్ వాళ్ళకి కావాలి, 3 నిమిషాలు మొత్తం భాగవతం వినిపించాలి. ఆ విధంగా వ్యూస్ అంటే ఆ 3 నిమిషాలు కూడా వాళ్ళు వాచ్ చేసేది 30 సెకండ్లే. అంటే 30 సెకండ్లు కూడా ఏకాగ్రత లేని మనుషులు ఎలా ఉన్నారు? అందుకనే ఈ యొక్క సముదాయం జంతువుల కంటే హీనంగా ఉంది, అసురుల కంటే హీనంగా ఉంది. ప్రజలకు ఏకాగ్రత లేదు, ఇంద్రియ నిగ్రహం లేదు, జ్ఞాపక శక్తి పోయింది మొత్తం. మీరు చూడండి ఫోన్ల వల్ల మొత్తం జ్ఞాపక శక్తి పోయింది. ప్రతిదీ కూడా ఫోనే, అన్ని ఫోన్లోనే సేవ్ చేసుకుంటారు. ఏది గుర్తుండదు, ఇంటి నెంబర్ గుర్తుండదు, ఫోన్ నెంబర్ గుర్తుండదు, ఆధార్ నెంబర్ గుర్తుండదు, వాళ్ళ పేరు కూడా గుర్తుండలేని మనుషులు ఉన్నారు ఇప్పుడు. మీ పేరేమంటే ప్రజలు కొన్ని రోజుల తర్వాత ఫోన్లో చూసి చెప్తారు. అలాంటి జీవన విధానం తయారైపోయింది ఇప్పుడు. ఈయన చూడండి అంటే ఎంత తపస్సు చేశాడు ఆయన. మొత్తం ఆయన తపస్సు ద్వారా మొత్తం 3 లోకాలు భయపడిపోతున్నాయి, అతలాకుతలం అయిపోతున్నాయి. ఆ యొక్క ఆ తపస్సుతో ఉన్నటువంటి అగ్నితో అన్ని కాలిపోతూ ఉన్నాయి. అందరు వెళ్ళి అక్కడ మొరబెట్టుకు ఏం జరుగుతుంది అనేసి ఆలోచించి, అంత శక్తి అసురులకు. సో అందువల్ల ఈ యొక్క వైదిక సంస్కృతిలో ప్రజలు ఈ యొక్క వర్ణాశ్రమ నియమ నిబంధనలు ఆచరించడం ద్వారా వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క ఏకాగ్రత, వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి అన్నీ కూడా చాలా బాగుండేది. తపశ్శక్తి అంతా కూడా ఉండేది. ఈ కలియుగ ప్రభావం వల్ల అన్నీ కూడా నశించిపోయినాయి. సో ఇంకా మనం నేర్చుకోవచ్చు ఇక్కడ ప్రహ్లాదును ఎన్నో నేర్చుకోవచ్చు. ఆయన మహాజనయేన గతస్స పంత ధర్మస్సతత్వం నిహితం గుహాయ. సో ఆయన 12 మహాజనులు ఆయన ఒకడు. ఆయన జీవితంలో మనం ఎన్నో నేర్చుకోవచ్చు. అంటే ఓన్లీ ఈ హిస్టరీలో అంటే ఏదైతే ఈ నరసింహ భగవాన్ లీలలోనే ఎన్నో మనం నేర్చుకోవచ్చు. సో ప్రహ్లాదుడు ఎలా ఆమె కయాదు అంటే ఈ యొక్క దేవతలు చంపాలని వస్తారు, కానీ నారదుడు ఆపుతాడు. ఆయనకు తెలుసు నారదుడు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వ్యక్తి. సో మహాత్ముడు జన్మించబోతున్నాడు అనేసి ఆయన తీసుకొని వెళ్తాడు. సో ఆ విధంగా ఆయన ఈ యొక్క జ్ఞానాన్ని, దివ్యమైనటువంటి జ్ఞానాన్ని నారదుడు ఉపదేశిస్తాడు. సో ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే శ్రవణం చేస్తాడు. తర్వాత ఇక్కడ ప్రహ్లాదుడు చెప్తున్నాడు, ఎలా నువ్వు ఇంత భక్తి నీకు వచ్చిందంటే, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారద మహాముని నుంచి నేను విన్నాను, నాకు అంతా జ్ఞాపకం ఉంది. కానీ మా తల్లి కూడా వినింది, ఆమె మర్చిపోయిందని చెప్తాను. ఆమె కూడా వినింది కానీ ఆమె మర్చిపోయింది. సో మనం కూడా వింటాం, మర్చిపోతూ ఉంటాం. ఈ కలియుగంలో మతి మరపు అన్నమాట, తింటాం మనం మర్చిపోతాం. ఇంకా ప్రభుపాల వారు చెప్తున్నారు, స్త్రీలు వాళ్ళకి అంత ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం పైన అంత ఉండదు, వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో ఇక్కడ నేర్చుకోవచ్చు ప్రహ్లాదు నుంచి తల్లి గర్భంలోనే. అంటే చూడొచ్చు, అంటే ఇక్కడ గర్భధాన సంస్కారం ఒకటి, దశవిధ సంస్కారాల్లో గర్భధాన సంస్కారం ముఖ్యమైనది. అదేవిధంగా
గర్భాన్ని దాల్చిన తర్వాత కూడా ఆ యొక్క స్త్రీలు ఆ కృష్ణ చైతన్యంలో ఉండడం కూడా చాలా ముఖ్యం అనమాట. ఫస్ట్ ఆ సీడ్ అనేది చాలా ముఖ్యం, ఆ యొక్క జీవి రావడం ముఖ్యం. తర్వాత వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇక్కడ నారదముని ద్వారా ఆమె వినిందో అందువల్ల గొప్ప భక్తుడయ్యాడు. సో ఆయన అసుర కులంలో జన్మించినప్పుడు అంతా మహాభక్తుడుగా ఆయన జన్మించాడు. సో ఇక శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ద్వారా, శుద్ధ భక్తుల నుంచి శ్రవణం చేయడం ద్వారా ఎలాంటి జన్మ ఎవరైనా సరే అలాంటి మహాత్ముని జన్మనివ్వచ్చు. సో అందుకనే చాలా ముఖ్యంగా దీని నుంచి నేర్చుకోవచ్చు. గర్భం నుంచే, చిన్న వయసు నుంచే కాదు, గర్భంలోంచే ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినాలి, భాగవతాన్ని శ్రవణం చేయాలి. చిన్న వయసు భాగవతంలో చిన్న అంటే మనం చెప్తాం మామూలు కౌమారే ఆచరత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవత్ 5 సంవత్సరాల ప్రాయం నుంచి. కానీ ఇక్కడ ప్రహ్లాదు చెప్తున్నట్టు గర్భం నుంచే నేను విన్నాను, ఆ తర్వాతనే స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎల్కేజీ యూకేజీ ఊంబు కేజీ ఒకటి స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్తారు. ఓకే, మీ అబ్బాయిని మా స్కూల్లో వేస్తారా, వాళ్ళ స్కూల్లో వేస్తారా, మీరు డాక్టర్ని చేస్తారా, ఇంజనీర్ చేస్తారా, గార్డెన్ చేస్తారా, లేకుంటే వంటెన్ చేస్తారా, లేకుంటే ఇంకేమంటారా దాన్ని ఎలుకని చేస్తారా, ప్రాపర్ ర్యాట్ రేస్ అంటారు అన్నమాట. అంటే దున్నపోతుగా తయారు చేస్తారా అవన్నీ. అంటే మా స్కూల్లో వేస్తే దున్నపోతుగా అవుతాడు, మా కాలేజీలో చదివితే ఏనుగు అవుతాడు, ఈ కాలేజీలో చదివితే ఒక పందిలాగా తయారవుతాడు, ఆ కాలేజీలో చదివితే గాడిదలాగా తయారవుతాడు. మా దానిలో ఒక 50 గాడిదలు మేము తయారు చేసాం. అంటే ఐఐటి ర్యాంక్ అనుకోండి, అంటే మేము గాడిదలు అంటామని. మా గాడిదలో ఒక 150 పందులు వచ్చినాయి, దానిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ పందిగా అని వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి బుక్ చేసుకుంటున్నారంట స్కూల్లో ముందే. మా స్కూల్లో ఇన్ని మంది గాడిదలు తయారు చేసాం, ఇంతమంది గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, ఇంతమంది సిల్వర్ మెడల్స్ వచ్చినాయి, ఇంతమంది ఐరన్ మెడల్స్ వచ్చినాయి, ఇంతమందికి ఏం మెడల్స్ గాడిద మెడల్స్ వచ్చినాయని వాళ్ళు మొత్తం ముందే బుక్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఊంబు కేజీ అదే వాళ్ళ గర్భంలో ఉన్న వాళ్ళు వింటాడు వాడు, అవును నేను గర్భంలో ఉన్నప్పుడు విన్నాను, నేను గాడిద కావాలా, దున్నపోతవాలా, లేకుంటే ఒంటెనవ్వాలా, ఎలుకనవ్వాలా, పందినవ్వాలా, ఎలుగుబంటునవ్వాలా, ఎలా తయారవ్వాలా, హిరణ్యకశిపునిలాగా అవ్వాలా, వాడు అదే ఇంకా రాగానే చిన్నప్పటి నుంచి అదే ప్రారంభం అవుతుంది. కానీ చిన్న వయసు నుంచి మనం వెళ్ళేసి హాస్పిటల్లో ప్రచారం చేయాలి వాళ్ళ గర్భంలో ఉన్న వాళ్ళందరికీ, మీరు ప్రహ్లాదునిలాగా అవ్వాలా, ఈ స్కూల్కి పంపించండి, చండామార్క స్కూల్కి వద్దనేసి గర్భం నుంచే ప్రచారం చేయాలి ప్రజలకు. ఈ దివ్య జ్ఞానం దొరికేది అంత సులభం కాదు. ఇది ఈ చండామార్కులు ఎంతో ప్రయత్నిస్తారు ప్రహ్లాదుని మార్చడానికి, హిరణ్యకశిపుడు ఎంతో ప్రయత్నిస్తాడు, ఎన్నో హింసలు, అసలు ఎవరు దాన్ని తట్టుకుంటారు. ఆ త్రిశూలాలతో పొడిపించడం, పాములతో కరిపించడం, విషాన్ని దాపించడం, పెద్ద ఎత్తైన శిఖరాల నుంచి తోసివేయడం, నూనెలో ఫ్రై చేయడం, బజ్జీలు కావాలి మనుషులను ఫ్రై చేయడం. ఆయన మాత్రం చాలా ధీరంగా ఉన్నాడు. ఆయన దాని ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఈ కృష్ణ చైతన్యానికి ఎన్ని ఆటంకాలు ఎంతమంది చేసినా, ఈ ప్రపంచం అంతా ఎదురొచ్చినా సరే, అంటే మనం ప్రహ్లాదునిలాగా మనకేం శిక్షించరు. అంతా చిన్న మనకి ఇబ్బంది రాగానే అమ్మ వద్దన్నారు, నాన్న వద్దన్నాడు, అక్క వద్దనింది, చెల్లె వద్దనింది, బంధువులు వద్దన్నారు, జాబ్ లేదు, ఇది చిన్నదానికే మనం భక్తి ఆపేస్తాం. కానీ ఇక్కడ ఏంది, ప్రహ్లాదు ఎంత ధీరంగా ఉన్నాడు. ఆయన ప్రశాంత చిత్తంతో ఉన్నాడు. ఆయనకి ఏమి యాంగ్జైటీ లేదు, నేను చనిపోతానేం లేదు. ఆయన పూర్తిగా ఆయన చిన్న వయసు నుంచి శుద్ధ భక్తుల లక్షణాలు ఆయనలో వచ్చినాయి. ఆయనకు రోమాంచితం అవుతుంది, కళ్ళ నుంచి అశ్రుధారలు వస్తున్నాయి, చిన్న వయసు నుంచి ఆయనకు వస్తున్నాయి అన్ని. ప్రహ్లాదు ఇక్కడ వివరించబడుతుంది, చిన్న వయసు నుండి సాత్విక వికారాలు వస్తున్నాయి ప్రహ్లాదులో. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు, నాకు ఇది కావాలా, అది కావాలా, ఫోన్ కావాలా, అది కావాలా, ఏడుస్తున్నాడు. కానీ ప్రహ్లాదు ఏడుస్తున్నాడు, కృష్ణుడి కోసం ఏడుస్తున్నాడు. ఆయన ఒకేసారి నవ్వుతూ ఉంటాడు, ఒకసారి ఏడుస్తూ ఉంటాడు, ఒకసారి ఎగిరి నాట్యం చేస్తూ ఉంటాడు. ఆయన చిన్న వయసు నుంచే కృష్ణుడి గురించి స్మరిస్తూ, కృష్ణ నామాన్ని ఉచ్చరిస్తూ, కృష్ణుని కోసం ఆయన లీలలో నిమగ్నమవుతూ, నృత్యం చేస్తూ, పాడుతూ ఆయన ఆనందంగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు ఆ స్కూల్లో, అంటే ఈ చండామార్కలు లేనప్పుడు, ఈ చిన్న వయసు వచ్చింది కేవలం ఆడుకోవడం కోసం కాదు. ఎన్నో కోట్ల జన్మల తర్వాత ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలో జంతువుగా జీవించడం కోసం కాదు. ఇది విలువైనటువంటిది. ఈ యొక్క జన్మ, ఈ యొక్క భాగవత ధర్మాన్ని ఆచరించాలి. 5 సంవత్సరాల ప్రాయం నుంచే దీన్ని ఆచరించాలి.
60 ఏళ్ళు ముసలోళ్ళు అయిన తర్వాత, కళ్ళు కనిపించకపోయిన తర్వాత, చెవులు వినపడిన తర్వాత, మోకాళ్ళు పోయిన తర్వాత, 60 కాదు 30కే అవుతుంది ఇప్పుడు. ఏది పని చేయని తర్వాత ఇంకా ఏమీ పని ఉండకుండా అప్పుడు కాదు, కనీసం అప్పుడు కూడా ప్రజలు చేయట్లేదు. ప్రభుపాల వారు చెప్తారు, ముసలి వాళ్ళు అయిన తర్వాత వార్తాపత్రికలు, న్యూస్లు, తర్వాత ఇంకా ముసలి వాళ్ళు అయినా కొద్దీ ఇంకా టైంపాస్ ఎక్కువ అవుతుంటుంది వాళ్ళకు, ఇంకా కోరికలు ఎక్కువ అవుతున్నాయి. ఈ ప్రత్యేకంగా ఈ భారతదేశంలో పెద్ద తప్పు విషయం అనమాట. ముసలి వాళ్ళు అయిన తర్వాతనే భక్తి చేయాలా, భగవద్గీత చదవాలి. అది ఎక్కడ అలా రాసలేదు. అవసాన కాలంలో ఇంకా మనం తీవ్రంగా ఉండాలా. అంత్యకాలేచ అంటే అంత్యకాలంలో కూడా అని చెప్పబడింది, అంతర్కాలంలో మాత్రమే అని చెప్పబడలేదు. ఆ చ అనే పదానికి అర్థం అంత్యకాలేచ అని చెప్పబడింది. ఇక్కడ ఆఫరింగ్ అయితే చెప్పు ఆపేజ్. సో ఇక్కడ ప్రహ్లాదుడు ఆ యొక్క బాలులకు బోధిస్తూ ఉన్నారు, ఈ భాగవత ధర్మాన్ని అందరూ ఆచరించాలా. కృష్ణుడు చెప్తున్నాడు ఉద్ధవునికి, లగ్ధ్వా సుదుర్లభం ఇదం బహుసంభవాంతే మానుష్యమర్తదం అనిత్యమపీహ ధీరః తూర్ణం యతేత నపతేత మృత్యుయావా నిశ్రేయస్యాయో కలో సర్వత స్యాత్. ఇది తాత్కాలికమైనప్పటికీ మానవ జన్మ ఇది అతి ఉత్కృష్టమైనటువంటిది, చాలా ఉన్నతమైనటువంటిది. సో ఎవరైతే బుద్ధిమంతుడు ఉంటాడో తూర్ణం యతేత, ఇమ్మీడియట్లీ, త్వరగా, ఈ క్షణమే, అంటే ఈ నెలలో, ఈ సంవత్సరంలో, ఈ పండుగ తర్వాత, ఈ ఏకాదశి తర్వాత, ఈ రేపు కాదు, ఇదే క్షణంలోనే అతను ఈ యొక్క మార్గాన్ని తీవ్రంగా తీసుకుంటాడు. లేదంటే నువ్వు దేహమాద్యం సులభం సుదర్లభం ప్లవం సుకల్పం గురుకర్ణదారం మయానుకూలేన నభస్వతేరితం పుమాన్ భవాబ్దిం నచరేత్ ఆత్మ. ఈ యొక్క నౌక మనకు దొరికింది, ఆధ్యాత్మిక గురువు మనకు దొరికాడు, శాస్త్రాలు మనకు దొరికాయి. అప్పుడు మనం ఉపయోగించుకోకుంటే మనం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళం అవుతాము. సో అందువల్ల ప్రహ్లాదుడు చెప్తున్నాడు, మీరు ఈ మానవ జన్మను వృధా చేయకండి. అందుకే వాళ్ళు భయపడిపోతున్నారు, షండామార్గం వీళ్ళంతా ప్రహ్లాదునిలాగా అయిపోతారనేసి. సో ఆయన దగ్గర తీసుకెళ్తాడు, తండ్రి దగ్గరికి, హిరణ్యకశిపుడు. ఎక్కడి నుంచి నీకు శక్తి వస్తుంది ఇంత? భయపడిపోతున్నాడు హిరణ్యకశిపుడే. ఏమి, నేను దేవతలనే నా కను గొమ్మలు కదిలిస్తే అందరూ భయపడిపోయేవాళ్ళు, ఈ బ్రహ్మాండాన్నే నేను వణికిస్తున్నాను. పసిబాలుడు, ఈ పసిబాలుడు నన్ను వణికిస్తూ ఉన్నాడు, భయపడిపోతున్నాడు హిరణ్యకశిపుడు, ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. ప్రహ్లాదుడు చెప్తాడు, నీకెక్కడి నుంచి శక్తి వచ్చిందో అక్కడి నుంచే నాకు వచ్చింది, ఎక్కడో కాదు. ప్రభుపాల ఉదాహరణ ఇస్తారు, ఒక విద్యుత్ శక్తి ఉంది. విద్యుత్ శక్తిని మనం 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫ్రిడ్జ్గా తయారు చేసుకోవచ్చు, కోల్డ్గా, హాట్ కూడా తయారు చేసుకోవచ్చు. భగవంతుడు ఈ శక్తిని మనకిచ్చాడు, ఈ శక్తిని మనం దుర్వినియోగం చేసుకోవచ్చు. ఏ విధంగా హిరణ్యకశిపుడు తన తపశ్శక్తి ద్వారా వచ్చినటువంటి శక్తిని అంతా, మానవ జన్మ అంతా దుర్వినియోగం చేసుకున్నాడు, మనం కూడా దుర్వినియోగం చేసుకోవచ్చు. మనకు ఆ బుద్ధిని ఇచ్చాడు, ఆ బుద్ధితో మనం దొంగతనం చేయొచ్చు, అదే బుద్ధితో మనం ఆ భక్తిని కూడా చేయొచ్చు. ఆ బుద్ధితో మనం వృధా చేసుకోవచ్చు. చూడండి, ఆధునిక ప్రపంచం అదే జరుగుతుంది. ఏదైతే భగవంతుడు ఇచ్చాడో ఆ బుద్ధిని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఎంత టెక్నాలజీ కోసం చూడండి, ఎంత ఆటోమేషన్ జరుగుతుంది అంటే, ఎంత సూక్ష్మంగా వాళ్ళు రకరకాలైనటువంటి అణ్వాయుధాలు, రకరకాలైన ఆయుధాలు, రకరకాలైన కంప్యూటర్స్, రకరకాలైన ఫోన్స్, రకరకాల ఇండ్లు, రకరకాల ఎంతో చాలా ఎట్లా అంటే ఊహించరానటువంటి దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధిని దుర్వినియోగం చేసుకుంటున్నారు, ఆ బుద్ధిని భగవంతుడి సేవలో పెట్టకుండా. ఇంకో కోణంలో ఆలోచిస్తే అప్పుడు మాయాసభ విశ్వకర్మ నిర్మించినటువంటి అక్కడ ఇంతకంటే ఎక్కువ టెక్నాలజీ ఉంది. అప్పుడు వాళ్ళ యొక్క బుద్ధి చాలా నైపుణ్యం. ఇప్పుడు ఉన్నటువంటి యొక్క బుద్ధితో పోలిస్తే కొన్ని లక్షల కోట్ల రేట్ల వీళ్ళ బుద్ధి తక్కువ, వీళ్ళు టెక్నాలజీలో కూడా దేనిలో కూడా లేదు. సో ఆ విధంగా భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క మానవ జన్మను వృధా చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రహ్లాదుడు చెప్తున్నాడు, నీకు ఆ శక్తిని ఇచ్చాడు, నాకు ఆయన ఇచ్చాడు, నువ్వు అనవసరంగా వృధా చేసుకుంటున్నావు ఈ జన్మను, నువ్వు వనంలోకి వెళ్ళేసి తపస్సును ఆచరించాలని చెప్తున్నాడు. ఈ స్పర్శ సుఖం ఏదైతే ఉందో తాత్కాలికమైనటువంటి సుఖం, కండూయ ఏన కరయోర్ ఇవ దుఃఖ దుఃఖం తృప్యంతి నేహ భజన బహుదుఃఖ బాజ. సో ఇక
ఈ స్పర్శ సుఖం ఏదైతే ఉందో, ఈ మైథున సుఖం నిజమైన సుఖంగా భావిస్తున్నావు. ఈ అంధకూపంలో నువ్వు పడిపోతూ ఉన్నావు. చూడండి, పసి బాలుడు తండ్రికి చెప్తూ ఉన్నాడు. అనవసరంగా మనం అనుకుంటూ ఉంటాం ఏదో రబ్బింగ్ ద్వారా మనకు ఆనందం వస్తుంది అనేసి. మనకు మామూలుగా ఏదైనా ఇచ్చింగ్ అయితే రాస్తే ఏదో ఉపశమనం అనిపిస్తుంది, కానీ దానివల్ల ఇంకా ఎక్కువ అవుతుంది అది. మనం దీన్ని ఈ విధంగా దురదను రాసుకోవడం ద్వారా ఈ తాత్కాలికమైనటువంటి దేహాన్ని ఎంత రాసుకున్నా దీనిలో ఏమీ రాదు. ఇంకా ఆ ఇచ్చింగ్ సెన్సేషన్, ఆ దురద పెరుగుతుందే తప్ప, ఈ భౌతికమైన కోరికలు పెరుగుతాయే తప్ప, ఈ మైథున వాంఛ పెరుగుతుందే తప్ప, ఈ నేను భోగించాలనే ప్రవృత్తి పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గదు. ఇది ఎలాంటిదంటే, ఈ పెట్రోల్ అగ్ని వచ్చింది, అగ్నిలో వచ్చి ఒక పెద్ద పెట్రోల్ ట్యాంక్ దానిలో వేసేసాం, మొత్తం చల్లారిపోయింది అనేసి మూర్ఖుడు భావిస్తాడు. తర్వాత ఏమవుతుంది, ఆ అగ్ని ఇంకా రగులుతుంది. ఆ క్షణంలో అనిపిస్తుంది నాకు ఉపశమనం లభించింది, కానీ అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఏది మనం ఆనందాన్ని పొందలేము, ఏది మనం తీర్చుకోలేము. అది తీరదు. అది భగవంతుని యొక్క సేవ తప్ప వేరే ఏది మనకు ఉపశమనాన్ని కలిగించదు. ఏదో ఒక ఉపశమనం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం, ఆ ప్రయత్నం విఫలమవుతుంది. సో ఇంకా ప్రహ్లాదుడు బోధిస్తున్నాడు, కానీ హిరణ్యకశిపుడు మూర్ఖుడు. మతిర్న కృష్ణ పరతస్వతోహ మితోపి పద్యేత గృహవ్రతానాం అదాంత గోభిర్ విశతం తమిశ్రం పునశ్చర్విత చర్వణానాం. అందులను అనుసరించడం. అందుడు ఏం చేస్తాడో బావిలో తీసుకొని పడేస్తాడు, మిగతా వాళ్ళంతా బావిలో పడతారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళంతలో వాళ్ళు అర్థం చేసుకోరు, మిగతా వాళ్ళు చెప్తే వినరు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆధునిక లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు అర్థం అవ్వదు, ఇంకోరు చెప్తే కూడా వాళ్ళు వినరు. చివరికి ఈ అంధకూపంలో పడిపోతారు. ఏ విధంగా నమిలిందే నములుతూ ఉంటారు. మామూలుగా చెరకు రసాన్ని తీసి అక్కడ పడేస్తే ఆవులు ఎద్దులు వచ్చి వాళ్ళలో ఇంకా ఏమైనా ఉందని చూస్తూ ఉంటాయి, నములుతూ ఉంటాయి, అందులో ఏమైనా ఉందా అనేసి మళ్ళీ చూస్తూ ఉంటాయి. ఎంత నమిలినా సరే ఏమీ మిగలదు, పిప్పి తప్ప ఏమీ మిగలదు. ఇందులో ఏమీ రసం లేదు. ఈ భౌతిక ప్రపంచంలో ఏ రసము లేదు. ఈ యొక్క రసం ఏమున్నా మనం ఇక్కడ మళ్ళీ ఈ త్రిగుణాలతో బంధించబడి ఈ త్రివిధ క్లేశాలతో నలిగిపోవడమే అది ఒక రసం అంతే. అది నిజమైన ఆనందం అని మనం భావిస్తున్నాం. సో అందువల్ల ఈ ముఖ్యమైనటువంటి మానవ జన్మను మనం వృధా చేసుకోకూడదు. సో ఇంకా హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఎక్కడ నీ భగవంతుడు, నువ్వు అంటున్నావు అంతటా ఉన్నాడు, ఎక్కడున్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడు అడుగుతాడు. భగవంతుడు భక్తుని కోరికను తీరుస్తాడు, ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు, ఎక్కడని లేడు. ప్రత్యేకంగా ఈ స్తంభంలో ఆయన అక్కడ కనిపిస్తున్నాడు ప్రహ్లాదునికి, ఉన్నాడని చెప్తాడు. సో ఆ హిరణ్యకశిపుడు కోపంతో తన యొక్క గదతో అది బాధడం జరుగుతుంది. సో అందులోంచి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక రూపం, ఆయన తేజోవంతమైనటువంటి రూపం, ప్రకాశవంతమైనటువంటి రూపం, ఈ త్రిలోకాలు అన్ని లోకాలు దద్దరిల్లిపోయేటువంటి ఒక శబ్దం వస్తుంది. ఆయన యొక్క కళ్ళు, ఆయన యొక్క కోరలు, ఆయన యొక్క జూలు, ఆయన యొక్క హస్తాలు అన్నీ అంటే సామాన్యంగా లేవన్నమాట. ఇక్కడ భాగవతంలో వర్ణించబడింది ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి రూపం వర్ణించబడింది. అది చూసి దేవతలందరూ ఆనందపడుతున్నారు, కానీ హిరణ్యకశిపునికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఏమిది, ఆయన విష్ణువునే చంపాలనుకున్నాడు, కానీ అది అవదని ఆయనకు తెలుసు. సో ఇప్పుడు ఇంకా యుద్ధం ఆసన్నమైంది. ఏ విధంగా ఏమంటారు దాన్ని, ఆ మినుగుడు పురుగు అగ్నిలో ప్రవేశిస్తుందో, సో ఇక్కడ హిరణ్యకశిపుడు నరసింహదేవ హస్తాలతో ఆయన హస్తాల్లో ప్రవేశిస్తున్నాడు. మిడత అంటదని, సో అగ్నిలో ప్రవేశించినట్లు. సో నరసింహ భగవంతునికి పెద్ద విషయం కాదు ఈ యొక్క హిరణ్యకశిపుడు. ఆయన పట్టుకున్నాడు, కానీ వదిలేస్తాడు. తర్వాత వదిలేయగానే దేవతలందరూ ఆశ్చర్యపోతారు. సో కొన్నిసార్లు పాము గద్ద జరుగుతుంది, కొన్నిసార్లు వదిలేస్తుంది, కొన్నిసార్లు పట్టుకోండి. వదిలేయగానే హిరణ్యకశిపుడు మూర్ఖంగా భావించాడు, నాకు వదిలేశాడు అనేసి.
నన్ను తట్టుకోలేకుండా వదిలేశానని భావించాడు. దేవతలు కూడా కొంచెం భయపడిపోతారు. కానీ ఇక్కడ ఏ విధంగా గరుడు సర్పంతో ఆడుకుంటాడో ఇక్కడ నరసింహ భగవానుడు ఆడుకోవాలని అలా చేస్తాడు. తర్వాత హిరణ్యకశిపుడు తన గదతో మళ్ళీ ముందుకు వెళ్తాడు ఖడ్గంతో. సో ఈ విధంగా మనం రోజు పాడతాం, దళిత హిరణ్యకశిపు తను భృంగం. సో ఇక కందిరిగను ఇలా నలిచివేస్తాడు. సో ఆయన తన యొక్క దివ్యమైనటువంటి అస్త్రాలతో, ఆ కూరలతో ఏదైతే బ్రహ్మ ఇచ్చినటువంటి వరాలకు భంగం కలగకుండా, అంటే రాత్రి కాదు పగలు కాదు, సంధ్యా సమయంలో ఆయన తన యొక్క తోడ పైన దివ్య హస్తాలతో చీల్చివేసి ఆ యొక్క అవన్నీ నాకుతూ ఉన్నాడు. చాలా అద్భుతంగా వర్ణించబడింది భాగవతంలో, మనం చదవచ్చు. ఆ పేగులను తన మెడలో వేసుకుంటాడు. ఆయన కోపం ఇక్కడ చెప్తున్నాడు, ఎవరైతే నా యొక్క భక్తులకు హాని చేస్తారో వాళ్ళని చీల్చి చెండాడేస్తాను. ఆయన తర్వాత ఇంకా ఎంతోమంది రాక్షసులు ఉంటారు, వాళ్ళందరూ కూడా పరిగెడతామని వస్తారు. కానీ హిరణ్యకశిపుడు ఆయన దివ్య హస్తాలతో, ఎన్నో హస్తాలు ఉంటే వాళ్ళ జస్ట్ హస్తాలతోనే ఆయన చంపివేస్తాడు. నరసింహ భగవానుడు ఈ ఆయుధాలు కూడా వాడాడు, అది బ్రహ్మ యొక్క వరం ఉంది. ఆయుధాలు వాడకుండా జస్ట్ ఈ కూరలతో ఆయన చీల్చివేస్తాడు. ఆచార్యులు దీన్ని వేరువేరుగా వర్ణిస్తున్నారు, వేరు కోణాల్లో. సో ఇక్కడ ఆయన జయ విజయులు వాళ్ళు. సో ఆ విధంగా ప్రేమతో కూడా ఆయన వేసుకున్నాడు ఆ యొక్క పేగులను, అండ్ ఇంకో విధంగా కోపంతో కూడా ఆయన ఈ పేగులను ధరించాడు. సో అప్పుడు నరసింహ భగవాన్ యొక్క ఆ యొక్క దివ్యమైనటువంటి రూపం సో ఎంతో అందరికీ కన్నులకు రమణీయంగా ఉంది. సామాన్య వ్యక్తులకు ఉండదు, ఏమి ఇది కూరలు ఇవి భయపడిపోతారు. రమణీయమైనటువంటి రూపం. సో దేవతలందరూ కీర్తిస్తూ ఉన్నారు, బ్రహ్మ కీర్తిస్తారు, శివుడి యొక్క ప్రార్థన, అందరి ప్రార్థనలు ఉన్నాయి. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, మనువు, ప్రజాపతులు, ఆదిత్యులు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు అందరూ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఐశ్వర్యాన్ని, ఆయన యొక్క కరుణను, ఆయన యొక్క దయను, ఆయన యొక్క మహత్యాన్ని, ఆయన భక్తుల పట్ల ఎంత కరుణను, ఆయన యొక్క ఈ సృష్టిని ఎలా ఆయన నియంత్రిస్తున్నాడు, ఆయన దివ్యమైనటువంటి యొక్క గుణాలను, ఆయన యొక్క లీలను కీర్తిస్తూ ఉన్నారు అందరూ. సో ఆయన యొక్క కోపం తగ్గట్లేదు. అప్పుడు ప్రహ్లాదుని ముందుకు పంపిస్తాడు బ్రహ్మ. ఆయన వెళ్తాడు ఏం భయం లేకుండా. ప్రహ్లాదుడు ప్రార్థిస్తాడు, ఆయన కోసమే అవతరించాడు, శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఎప్పుడైతే ప్రహ్లాదుడు వెళ్తాడో నరసింహ భగవానుడు శాంతి చెందుతాడు. ప్రహ్లాదుని యొక్క ప్రార్థనలు చాలా అద్భుతంగా ఉన్నాయి శ్రీమద్ భాగవతంలో. అందరూ ఈ భాగవతం చదవాల్సింది. ఇది ఎప్పుడో ఒకసారి మనం చర్చిస్తాం, కానీ ప్రతిరోజు నిత్యం భాగవత సేవయ, ప్రతిరోజు ఈ యొక్క భాగవతాన్ని చదవాలి. ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ వర్ణన. ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ప్రార్థన చిన్న పుస్తకం కూడా దొరుకుతుంది, దానిలో చూడొచ్చు. చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఈరోజు మనం చదివిన ప్రార్థనలు ఒకటి, ఆయన నరసింహ భగవాన్ నీకేదైనా కోరుకోమని చెప్తాడు, నాకేమీ అవసరం లేదని చెప్తాడు. ఒకవేళ ఇవ్వాలంటే ఈ యొక్క నా హృదయంలో ఉన్నటువంటి కామాన్ని తీసేయని చెప్తాడు. ఆయన ప్రహ్లాదుని లోపల ఏం కామం ఉండదు, మన కోసం ఆయన ప్రార్థిస్తున్నాడు, మనం ఇలా ప్రార్థించాలని చూపిస్తున్నాడు. ఎన్నో కోట్ల జన్మల నుంచి ఈ యొక్క హృదయంలో దాగి ఉంది. సో ఈరోజు మనం నరసింహ భగవాన్ని మనం ప్రార్థించవచ్చు. మన హృదయాంతరాల్లో ఉన్నటువంటి యొక్క కామం ఏ విధంగా హిరణ్యకశిపునికి ఉందో ఇంద్రియాలను భోగించాలని మనం నరసింహ భగవానికి ప్రార్థించవచ్చు. ఆయన మన హృదయంలో ఉన్నటువంటి మైల అంతా తీసేస్తాడు, దుర్గంధాన్ని తీసేస్తాడు, అనర్థాలను తీసేస్తాడు, కామాన్ని తీసివేస్తాడు. మన యొక్క ఆటంకాలన్నీ కూడా ఈ భక్తియుక్త సేవలో వచ్చేటువంటి ఆటంకాలు, అంటే ప్రత్యేకంగా శుద్ధ భక్తిలో వచ్చేటువంటి ఆటంకాలని, భక్తి విఘ్న వినాశక, ఈ యొక్క భక్తిలో వచ్చేటువంటి విఘ్నాలను ఆటంకాలను తీసేస్తానికి మనం ప్రార్థించవచ్చు. ప్రహ్లాదుని యొక్క ప్రార్థనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. బాలస్య నేహ శరణం పితరో నృసింహ నాతస్య ఉదన్వతి అజ్యతోనో తుప్తస్య పృథివీం ఇహాంజచేస తావద్ విభూతను వృతాం త్వదుపేక్షితానాం. సో మనం అనుకుంటాం మన ద్వారా మనం రక్షించబడతాం అనేసి. వైద్యుడు అనుకుంటాడు నేను ఆ యొక్క రోగిని రక్షిస్తాననేసి. నావికుడు అనుకుంటాడు నేను అతన్ని రక్షించాననేసి.
తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లల్ని రక్షిస్తామనేసి, కానీ భగవంతుడి ద్వారా ఉపేక్షించబడిన వాళ్ళు ఎవరు ఎవరిని రక్షించలేరు. సో ఒకవేళ భగవంతుడు రక్షించాలనుకుంటే ఎవరు వాళ్ళని ఏం చేయలేరు. రాకే కృష్ణే మారేకే, మారే కృష్ణే రాకేకే. మనం ఎన్నో లీలలో చూడొచ్చు, పాండవుల లీలలో చూడొచ్చు, ద్రౌపదిని చూడొచ్చు, గజేంద్రుని చూడొచ్చు, ఇక భాగవతంలో ఎన్నో లీలలు చూడొచ్చు. భగవంతుడు వాళ్ళని రక్షించాలనుకుంటే ఎవరు చంపలేరు, అండ్ భగవంతుడు చంపాలనుకుంటే ఎవరు రక్షించలేరు. చూడండి, ప్రహ్లాదుని విషయంలో చూడొచ్చు, భగవంతుడు రక్షించాడు. హిరణ్యకశిపుని విషయంలో చూడొచ్చు, భగవంతుడు సంహరించాడు. సో అందువల్ల మనం భగవంతుని ఆధ్వర్యంలో మనం ఉన్నాం, ఆయన రక్షణలో మనం ఉన్నాం. ఆయన ఉపేక్షించాలంటే మనం ఏం చేసుకోలేం. సో అందువల్ల ఆయన యొక్క ఆశ్రయాన్ని మనం తీసుకోవాలి. ఆయన యొక్క కృప ద్వారా మనం రక్షించబడతాం. ఇంకా ప్రహ్లాదుడు చెప్తున్నాడు, విప్రాద్విషాద్ గుణయుతాద్ అరవింద నాభా పాదారవింద విముఖాత్ స్వపచం వరిష్టం మన్యే తద్ వచనే తాత ప్రాణం పునతి సకలం నతు భూరి మనః. సో ఇక్కడ విప్రులు వాళ్ళు 12 లక్షణాలు వాళ్ళు కలిగి ఉండొచ్చు. సనక్ సుజాతలో వివరించబడింది. అది వేరువేరుగా వివరించాడు, బ్రాహ్మణ లక్షణాలు వేరువేరు పురాణాల్లో. కానీ భగవంతుని యొక్క పాదార విందాల పట్ల విముఖతను ప్రదర్శించిన వాళ్ళు వాళ్ళను ఉద్ధరించుకోలేరు, ఇతరులను ఉద్ధరించలేరు. కానీ ఎవరైతే వాళ్ళు బ్రాహ్మణ వంశంలో పుట్టలేకుండొచ్చు, భగవంతునికి ఎవరైతే శరణాగతి పొందారో వాళ్ళు ఈ ప్రపంచానంతా కూడా ఉద్ధరిస్తారు వాళ్ళు. ఇంకా ప్రహ్లాదుడు ప్రార్థిస్తున్నాడు, ఈ యొక్క మూడులు, అది స్టార్ట్ అవుతుంది శ్లోకం, మాయాసుకాయ నైవోద్విజయ పరదురత్యయా వైతరణ్య తద్వీర్య గాయన మహామృతమగ్న చిత్తో శోచు తతో విముఖచేత స ఇంద్రియాత మాయాసుకాయ ఉద్వతో విమూఢాన్, మాయాసుకాయ భరం ఉద్వతో విమూఢాన్. సో నాకు ఎట్లాంటి అంటే నరసింహ భగవాన్ అడుగుతాను, నీకు ఏమైనా కావాలని, నాకు ఎట్లాంటి ఈ భౌతిక అస్తిత్వం పైన నాకు ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే నిరంతరం భగవంతుని యొక్క నామ రూప గుణంలో తద్వీర్య గానామృత మహామృత మగ్న చిత్తు, ఆయన భగవంతుని యొక్క నామరూప గుణంలో నిమగ్నం అవుతాడు. ఆయన కీర్తిస్తూ ఉంటాడు, వాటిని శ్రవణం చేస్తూ ఉంటాడు, స్మరిస్తూ ఉంటాడు, ప్రచారం చేస్తుంటాడు. కానీ ఈ యొక్క మూడులు ఏదైతే మాయాసుఖాన్ని నిజమైన సుఖంగా భావిస్తారో వీళ్ళ కోసమే నా చింత అని చెప్తున్నాడు. శ్రీల ప్రభుపాల వారు ఆ యొక్క భావాన్ని తీసుకున్నారు. మనం చూడొచ్చు, ఆయన నిరంతరం ప్రభుపాల వారు, ఆయన శుద్ధ భక్తులు, ప్రహ్లాద్ మహారాజ్ యొక్క అడుగుజాడల్లో ఆయన నడిచారు. ఆయన 7వ స్కందం భాగవతం రచించినప్పుడు ఆయన ఆ ప్రహ్లాద్ మహారాజ్ యొక్క భావాన్ని ఆయన ఉద్వేగపరుస్తూ ఉన్నారు. ఎలా ఈ యొక్క ఆధునిక సమాజంలో ప్రజలు వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, మానవ జన్మను వృధా చేసుకుంటున్నారు, ఎలా భగవంతునికి శరణాధిగతి పొందకుండా ఈ మాయాసుఖాన్ని నిజమైన సుఖంగా భావిస్తున్నారు ఆయన వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆయన ఉపన్యాసాల్లో, ఆయన పుస్తకాల్లో, ఆయన సంభాషణలో నిరంతరం ఆయన యొక్క ఆ కరుణను ప్రదర్శిస్తూ ఉంటారు. ఏ విధంగా ప్రహ్లాద్ మహారాజు ప్రదర్శించారు. ఇలాంటి మహాత్ములు ఏంటంటే వాళ్ళు ఏదో తపస్సులు వేసుకొని అరణ్యానికి వెళ్ళి అక్కడ ఉండాలనుకోరు. ఎప్పుడు కూడా ప్రాయేణ మునయా స్వవిముక్తి కామ మౌనంచరతి విజనే నపరార్థనిష్ట. వాళ్ళ సొంత ముక్తి కోసం వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు ఎప్పుడు కూడా పరార్థనిష్ట. పరార్థనిష్ట అంటే ఏదో హాస్పిటల్ ఓపెన్ చేయడం, అన్నదానాలు చేయడం, లేదంటే క్యాన్సర్ క్లినిక్ ఓపెన్ చేయడం, లేకుంటే ఇంకా రకరకాలుగా ఆర్పనేజ్ ఓపెన్ చేయడం, బట్టలు ఇవ్వడం, ఇలాంటివి కాదు. అవి తాత్కాలిక ఉపశమనాన్ని కంపిస్తుంది. నిజమైన పరార్థ నిశ్చయం అంటే ఈ జీవి ఎన్నో కోటాను కోట్ల జన్మల నుంచి కోటాను కోట్ల బ్రహ్మాండంలో ఈ సంసార చక్రంలో తిరుగుతూ జన్మ మృత్యు జరా వ్యాధి వలంలో చిక్కుకొని పోయింది. ఈ జీవిని రక్షించి ఆధ్యాత్మిక లోకానికి పంపించడమే అత్యున్నతమైనటువంటి ఉపశమనాన్ని ఈ జీవికి కలిగిస్తుంది. అత్యున్నతమైనటువంటి శ్రేయస్సు ఆ జీవికి లభిస్తుంది. అదే అత్యున్నతమైనటువంటి పరార్థ నిష్ఠ అంటే పరోపకారం. ఆ పరోపకారాన్ని ఇలాంటి శుద్ధ భక్తులు, ప్రభుపాల వారు, ఆ యొక్క ఆచార్యులందరూ వాళ్ళు కలిగి ఉన్నారు. ప్రహ్లాద్ మహారాజ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆయన నిరంతరం ఎప్పుడు ఆయన అదే ఆలోచిస్తున్నారు, ఎలా మనలాంటి బద్ధ జీవులను మనం ఉద్ధరించాలి. సో ఈ విధంగా ఆ ప్రహ్లాదుడు ఆయన ఈ భావాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఇంకా చాలా అద్భుతమైన ప్రార్థనలు ఉన్నాయి ఆయనలో. ఆయన యొక్క ప్రార్థనలో మనం చదవచ్చు. ఈ శ్రీమద్ భాగవతం ఇది అమల పురాణం. ఈ విధంగా ఒక్కొక్క స్కందంలో ఒక్కొక్క లీల వివరించబడింది, వేరు లీలలు. 7వ స్కందంలో నరసింహ భగవాన్ లీల ఉంది. 3వ స్కందంలో కపిల భగవాను గురించి, 9వ స్కందంలో రాముని గురించి, 10వ స్కందంలో కృష్ణుని గురించి, వామన అవతారం 8వ స్కందంలో. ఈ విధంగా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అవతార లీలలు, భక్తుల గురించి,
భగవత్ తత్వ విజ్ఞానం దీనిలో బోధిస్తుంది. సో దయచేసి మీరు ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు పాత వాళ్ళైనా సరే ఈ భాగవతాన్ని మీరు తీసుకోండి. ఇక్కడ 18 పుస్తకాలు ఇక్కడ దొరుకుతున్నాయి, అక్కడ ఆల్టర్లో ఉన్నాయి చూడండి. ఇది దివ్యమైనటువంటి సంపద. ఇది దీనికంటే మించిన సంపద ఈ సృష్టిలో లేదు. సో ప్రతిరోజు ఈ భాగవతాన్ని మీరు పఠించండి. చాలామంది అంటారు 18 పుస్తకాలు, కానీ మీరు చదువుతా అనుకుంటారు ఓన్లీ 18 పుస్తకాలు. 18,000 పుస్తకాలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. 18 లక్షల పుస్తకాలు అయితే బాగుండు, దీన్ని చదువుతూ ఉండేవాళ్ళం అనిపిస్తుంది. చదవకముందు అలా అనిపిస్తుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు మామూలుగా మీకు ఎవరైనా ప్రసాదం పెట్టారు, ఇన్ని మనం తింటామని, తిన్న తర్వాత రుచికరంగా ఉందనుకో ఇంకా కావాలనుకుంటాం. సో అలా ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది, ఆస్వాదనీయంగా ఉంటుంది. నిగమకల్పతరోర్ఘలితం ఫలం శుకముఖాదామృత ద్రవ సంయుతం పిబత భాగవత రసమాలయం. ఇది రసమాలయం. ఇది చెవుల ద్వారా తాగొచ్చు దీన్ని, యొక్క అమృతాన్ని. ఈ ఏదైతే అమృతం స్వర్గంలో దొరుకుతుందో అది ఎందుకు పనికిరాని అమృతం. ఇది దానికంటే కొన్ని కోట్ల రేట్ల అమృతాన్ని ఇస్తుంది. అందువల్ల ఈ స్మార్ట్ ఫోన్తో, ఈ ఆధునిక టెక్నాలజీతో సమయాన్ని వృధా చేసుకోకుండా దయచేసి మీ పోషణ కోసం మీరు కష్టపడాల్సి వస్తుంది. మిగతా సమయాన్నంతా ఈ భాగవతాన్ని పఠించి భగవంతుని నామాన్ని జపించడానికి సమయాన్ని మనం ఇవ్వాలా. సో దయచేసి ఈరోజు నరసింహ భగవాన్ ఆవిర్భావ తిథి సందర్భం కనీసం కొందరైనా భాగవతం సెట్ తీసుకెళ్ళండి. లేని వాళ్ళు చాలామందికి లేదు ఇక్కడ. సో దీని యొక్క అమౌంట్ మీరు ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఈరోజు మంచి రోజు, దీనికంటే మంచి పని ఇంకేం లేదని చెప్పవచ్చు. భగవంతుని నామం జపం చేయడం, భాగవతాన్ని చదవడం, దీనికంటే మించింది ఏముంది భక్తిని చేయడం కంటే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ.